నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ కల్చర్ పాష్ గా మారిపోతోంది. ఎవ్వరూ ఊహించినంతగా ఫారిన్ కల్చర్ ఇప్పుడు సిటీలో కనిపిస్తోంది. విదేశీ సంస్కృతే కాదు, వారి విచిత్రమైన పండుగలు ఇక్కడ చేసేస్తున్నారు. ఫ్లాష్ మాబ్స్, బీర్ ఫెస్ట్, కేక్ మిక్సింగ్, గ్రేప్ జ్యూస్ ఈవెంట్, ఇలా ఎన్నో ఫారిన్ ఫెస్ట్లను నగరవాసులు జరుపుతున్నారు. హైదరాబాద్ మారుతోందా, మారుస్తున్నారా? తెలుసుకోవాలంటే ఇవాళ స్పెషల్ ఫోకస్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే. అదిరెట్టి స్టెప్పులు వేస్తూ ఊగిపోతుంటే ఆ మజానే వేరు. ఓ కొత్త డాన్స్ ఇప్పుడు నగరవాసులను ఊపేస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు, హైదరాబాద్లే కాదు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కూడా చిందులేస్తున్నారు. ఇంతకీ ఏమిటా డాన్స్? ఒక్కసారి ఈ మూమెంట్స్ చూస్తుంటే మీకు ఓసారి స్టెప్ వేయాలనిపిస్తోంది కదూ. ఈ స్టెప్పులకు ఫారెన్ లో విపరీతమైన క్రేజ్. ఈ షో పేరు ఫ్లాష్ మాబ్స్ అంటారు. ఇది చాలా ఫేమస్. ఒక పద్ధతి ప్రకారం బాడీని కదులుస్తూ మూవ్ చేయాలి. రిథమిక్ గా అలా చేస్తుంటే వచ్చే జోషే వేరు. ఈ ఫ్లాష్ మాబ్స్ మన దగ్గరికి లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అందరూ ఫాలో అవుతున్నారు. పక్కనోళ్లు స్టెప్ వేస్తుంటే మనం కూడా ఓ చిందేద్దామని అలా అలా జత చేరతారు. అప్పటి వరకు డాన్స్ రాకపోయినా నేర్చుకుని మరీ చిందేస్తున్నారు. రెండు 2005లో టొరంటోలో మొదలైన ఈ ఫ్లాష్ మాబ్ తో శరీరంతో పాటు బ్రెయిన్ కూడా రిలీఫ్ అవుతుందట. అదిరేటి డాన్సులే కాదు, ఇందులో చాలా మ్యాటర్ ఉందంటున్నారు డాన్సర్లు. ఒక రకంగా ఫ్లాష్ మాబ్స్ అందరినీ ఓ గ్రూప్ గా ఉండటానికి హెల్ప్ చేస్తున్నట్టున్నారు. హైదరాబాదీలకు హెల్త్ కాన్షియస్ ఎంతో ఎక్కువ. ఇండియాలో ఎక్కువ రన్ పోటీలు జరుగుతున్న సిటీ మనదే కావటం సంతోషించాల్సిన విషయం. పెరుగుతున్న పొల్యూషన్, మరోవైపు ఒత్తిడిని తట్టుకోవాలంటే జాగింగ్ చేయటం ఎంతో అవసరం. అందుకే ఇటీవల కాలంలో హైదరాబాద్లో 10K రన్ పోటీలను చాలా సంస్థలు నిర్వహించాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాలి. గతంలో ఫాస్ట్ ఫుడ్లు లేవు, హై టెన్షన్స్, పొల్యూషన్స్ లేవు. కానీ ఇప్పుడు కాలంతో పాటు పరిగెత్తాలి, దాంతో పాటు పని చేయాలి. వేళకు ఆహారం తీసుకోకపోవడంతో శారీరక మార్పులు వస్తున్నాయి. ఇలాంటి లక్షణాలన్నీ ఒకప్పుడు విదేశీయుల్లో ఉండేవి, కానీ ఇప్పుడు మనకీ వచ్చేశాయి. కంప్యూటర్తో పాటు పనిచేస్తూ స్థూలకాయాన్ని, బీపీ, షుగర్స్ ను కొని తెచ్చుకుంటున్నాం. అవన్నీ పోవాలంటే వాకింగ్, జాగింగ్ చేయాలి. అందుకే 10K రన్ లాంటి ప్రోగ్రామ్స్ మనకీ అవసరమయ్యాయి. ఇప్పుడు యూరప్ కంట్రీస్ లో ఫేమస్ అయిన గ్రేప్ జ్యూస్ ఈవెంట్ హైదరాబాద్ కి పాకింది. సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ లో ఉన్న అన్ని ఫెస్టివల్స్, కార్నివాల్స్ మనోళ్లు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశస్థులు కూడా హైదరాబాద్ లో సెటిల్ కావడంతో ఈ ఫెస్టివల్స్ కు మరింత జోష్ వస్తోంది. ఫారిన్ లో సీజన్లతో సంబంధం లేకుండా చేసుకునే ఫెస్టివల్స్ లో గ్రేప్ ఫెస్ట్ ను చెప్పొచ్చు. ఒక్కో కంట్రీలో ఒక్కోలా దీన్ని ఎంటర్టైన్ చేస్తారు. కొందరైతే పెళ్లిళ్ల టైంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తారు. ఈ గ్రేప్ జ్యూస్ ఫెస్ట్ పుట్టుకకు కారణాలు ఒకటైతే జరుగుతోంది వేరొక రకంగా. ఓవరాల్ గా ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గా మారిపోయింది. ద్రాక్షలను తొట్టెలో వేసి తొక్కి వచ్చిన జ్యూస్ తో వైన్ తయారు చేస్తారు. ఇలా చేయటం వల్ల భలే క్రేజ్ గా ఉంటుందని, అందుకే దీన్ని హైదరాబాద్ లోనూ చేస్తున్నామంటున్నారు ఔత్సాహికులు. స్పెషల్ ఫోకస్ లో తీసుకుందాం ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.